ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటే పిల్లలు కొంచెం జాగృతంగా ఉంటారు స్కూల్లో. ఎందుకంటే 10:30, 11ంటికి వాళ్ళకి నిద్ర వచ్చి ఇలా తూలుతూ క్లాసులు వింటూ ఇలా రకరకాల అంటే ఇంటికి ఇవాళ నిద్ర వచ్చిందమ్మా అని చెప్పుకుంటారు పిల్లలు వచ్చి ఇంటికి. దానికి వాట్ ఈస్ ది ఐడియల్ రొటీన్ అండి? లేవగానే ఏం చేయించాలి? ఒక 2 రౌండ్లు పరిగెట్టించాలా? నైట్ స్లీప్ డ్యూరేషన్ మీరు 6 గంటలు 5 గంటలు నిద్రపోతూ ఉంటే అసలు హ్యూజ్ మిస్కన్సెప్షన్ అబౌట్ స్లీప్ ఒకటి ఐ వాంట్ టు క్లియర్ అవుట్. ఏంటంటే చాలామంది నేను ఐ హావ్ సీన్ వన్ ఫాదర్ హూ వేక్స్ హిస్ చైల్డ్ అప్ ఎట్ 4 o'clock in the morning and from 4 to 7 hectic schedule of fitness and whatever. So run, they go out for run, they do yoga, they do many things. అంటే యాక్చువల్లీ ఆ చైల్డ్కి తర్వాత అంతకుముందు తర్వాత కూడా చెప్పాను, చైల్డ్ హ్యాడ్ అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివిటీ. వాళ్ళు టు టైర్ హిమ్ డౌన్ మేబీ హీ థాట్ ఆర్ మేబీ హీ బిలీవ్డ్ సంథింగ్. నైట్ పడుకునే టైమ్ ఇది 6 hours స్లీప్ చాలు కదా డాక్టర్, సో ఐ లెట్ హిమ్ స్లీప్ బై 10 అండ్ ఐ వేక్ హిమ్ అప్ బై 4 అన్నారు. ఇట్స్ నాట్ ఓకే. పిల్లలకి అంటే న్యూ బార్న్ బేబీకి 22 hours స్లీప్ కావాలి, 24లో 22 to 23. వింటేనే చాలా హ్యాపీగా ఉంది కదా. చాలా అసలు మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఎంత హాయిగా. సో 22 to 23 hours స్లీప్ దగ్గర నుంచి టీనేజర్స్కి సమ్వేర్ అప్ టు టీనేజ్లో కూడా ఎర్లీ టీన్స్ లేట్ టీన్స్కి వెళ్తే సంథింగ్ లైక్ 10th class స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. దే హ్యావ్ టు బీ స్లీపింగ్ అట్లీస్ట్ 8 to 10 hours డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్స్ రిక్వైర్మెంట్. అట్లీస్ట్ 8 hours పడుకోవాలి. అడల్ట్స్కి కూడా అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ అనమాట. అంటే గోయింగ్ టు బెడ్ అండ్ గెటింగ్ అప్ ఇన్ బెడ్, అవి ఆ గోయింగ్ టు బెడ్ నుంచి కౌంట్ చేస్తారు చాలామంది. సమ్టైమ్స్ యూ డోంట్ స్లీప్ ఫర్ half an hour to 45 minutes or even an hour on the bed. అవును. So sleep of 7 hours is ideal. So that is it. So sleep is important for you to be attentive in the school. రెండోది మీరు అన్నట్టుగా డోంట్ పుష్ దెమ్ విత్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్. లేపటం 6:30-7ంటికి లేపి 7:30 కల్లా బస్సులోకి వెళ్ళాలి వాళ్ళు. అవును. వెరీ ఇంపార్టెంట్లీ కాన్స్టిపేషన్ రావటానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఏంటంటే హార్డ్లీ ఎనీ టైమ్ టు సిట్ ఆన్ ద పాట్. బాత్రూంలో ప్రశాంతంగా వాళ్ళని మోషన్ పాస్ చేయనివ్వటం అనేది ఏ ఇంట్లోనూ జరగదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. 8 to 10 హోమ్స్లో చిల్డ్రన్ డోంట్ పాస్ స్టూల్ ఇన్ ద మార్నింగ్. దానికి కారణం లేట్గా లేవడమా? లేట్గా లేస్తారు, పరిగెట్టిస్తారు. అంతే, లేట్గా లేస్తారు, లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. సో మార్నింగ్ అండ్ బరాబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. మీ దృష్టిలో మార్నింగ్ రొటీన్ రిలాక్స్డ్గా ఉండాలి ఫర్ ఎనీ వన్. హౌ డు యూ స్టార్ట్ యువర్ మార్నింగ్? డూ యూ రష్ అండ్ అలవెన్సెస్ ఇచ్చుకుంటాం కదా? ఎట్లా పెద్దవాళ్ళకి దట్స్ బికాస్ వీఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్. మనం మాత్రం ప్రశాంతంగా అట్లీస్ట్ ఒక half an hour or 15 minutes ఇన్ ద మార్నింగ్. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ మీ టైం. పిల్లలకి ఉంటుందా? ఉండదు. ఇట్లా ఈడ్చుకుంటూ మంచమే నుంచి ఈడ్చుకుంటూ జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ బాత్రూమ్ తీసుకెళ్లి బస్సులో పడేస్తారు. టిఫిన్ తినాలి, పెట్టిన పాలు తాగేస్తూ ఉంటారు. డోంట్ ఓవర్లోడ్ దెమ్. కొంచెము మార్నింగ్ టైం 1 గంట ఉంటే ఫస్ట్ లేచిన తర్వాత ప్రశాంతంగా ద వే యూ వేక్ అప్ యువర్ చైల్డ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్పుట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై చిల్డ్రన్. చెప్పండి. ఏంటంటే పొద్దున లేవగానే ప్లెజెంట్గా మాట్లాడండి. ఫస్ట్ థింగ్ దట్ యూ టాక్ టు యువర్ చిల్డ్రన్. అంటే ముందు ఫస్ట్ మీ పిల్లల్ని లేపేటప్పుడు ఐ నో నాకు కూడా అట్లానే హై బ్లడ్ ప్రెషర్తో హడావిడిగా ఎన్ని రోజులు చెప్పినా కానీ వీళ్ళు లేవరు. అదంతా వ్యాలిడే ఫ్రమ్ ద పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రమ్ ద చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ జెంటిల్గా ఫస్ట్ ముట్టుకునేటప్పుడు ఫస్ట్ మాట వాళ్ళకి కనిపించేటప్పుడు ప్లెజెంట్ ఫేస్తో కనిపించండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ బాండింగ్ కూడా ఇంపార్టెంట్ అది. తర్వాత లేపి మెల్లగా లేపి తర్వాత కొంచెం యూజువల్ రొటీన్లోకి వెళ్ళి లేపిన తర్వాత గివ్ దెమ్ సమ్ టైం. మనమేమి మంచంలో నుంచి ఇట్లా స్ప్రింగ్ లాగా లేచి పరిగెత్తుకు రాలా, బట్ అది మర్చిపోతాం. మనం లేచినప్పుడు వి టుక్ అవర్ టైం. ఒక 15 minutes ఏమో అటు ఇటు కాస్త డొల్లి లేస్తాం. ఆ టైం అలవెన్స్ ఇచ్చి లేపండి.
లేపితే ఒక 10 minutes తర్వాత వాళ్ళు లేస్తారు. అండ్ దెన్ లెట్ దెమ్ జస్ట్ వాక్ అరౌండ్. కొద్దిసేపు అటు ఇటు నడవనివ్వండి. వామ్ వాటర్ తాగిస్తే సిస్టమ్ స్టార్ట్స్ వెల్. సో కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలైతే కొంచెం లిటిల్ వామ్ వాటర్ తాగించండి. తాగించి ప్రశాంతంగా ఒక 15-20 minutes ఆన్ ద పాట్ కూర్చొనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ విల్ గో టు దట్ ఎక్స్టెంట్. యూ కెన్ స్కిప్ యువర్ బాత్ ఆల్సో టైం లేకపోతే, బట్ ప్లీజ్ లెట్ దెమ్ ఆ కూర్చుని మోషన్ పాస్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్. అంటే బాడీలో కూడా కొంత స్లగిష్నెస్ తగ్గుతుంది. అండ్ అసలు తినరు అని అంటారు. లేచి లేవగానే ఐ డోంట్ థింక్ మనం ఎవరు తినాలి. లేచి లేవగానే కిచెన్లోకి వెళ్ళి గబగబా ఇలా ఒక్కం కదా ఎవరు. మరి పిల్లలు ఎలా చేస్తారు? అలా ఆకలికి ఆ స్పేస్ క్రియేట్ అవ్వాలి. మెల్లగా ఇట్ షుడ్ జస్ట్ గో. అండ్ చాలా స్కూల్స్లో 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. సో లెట్ దెమ్ ఈట్ ఇన్ దట్. ఇంట్లో ఏం తినక్కర్లా. ఇఫ్ దే ఆర్ హంగ్రీ దెన్ గివ్ దెమ్ సంథింగ్ స్మాల్ లిటిల్ వార్మ్ మిల్క్. ఇఫ్ మిల్క్ అలర్జీ లేని వాళ్ళకి ఈ రోజుల్లో నేను చాలామంది చూస్తున్నాను. అండ్ కుక్కి మీరు పెట్టి బస్సులోకి తోస్తే ఈ రోజుల్లో చాలా దూరం వెళ్తున్నారు బస్సులో చాలామంది పిల్లలు. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్. స్కూల్ దగ్గరలో ఉండాలి, బట్ అందరికీ ఆ వసతి లేకపోవచ్చు. సో ఈ మూవింగ్ వెహికల్లో మీరు ఫుల్గా లోడ్ చేసి వద్దు అన్నా కానీ మీద పడి అన్ని పెట్టి పంపిస్తే వాళ్ళు వాంతులు, తర్వాత డిస్కంఫర్ట్, అన్ప్లెజెంట్నెస్. ఒక పక్క చిన్నపిల్లలు అయితే ముందే సెపరేషన్ యాంగ్జైటీ గురించి మీరు చెప్పినట్టుగా వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దానికి తోడు కక్కుతారు. ఎంత అన్ప్లెజెంట్ వే ఆఫ్ స్టార్టింగ్ ఎ డే. 10 o'clockకి మెల్లగా హ్యాపీగా తినివ్వండి పిల్లల్ని. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై అపీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్.